ఎక్కడ యూజ్ కాదు అని అంటే ఫస్ట్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ 1/2 ఉంది నాకు 1/2. సో ఇయర్ 1 ఈస్ కాల్డ్ యాజ్, దీన్ని ఏమంటారు అంటే తెలుగులో లవము అని అంటాం. తెలుగులో ఏమంటాము? లవం. ఇంగ్లీష్లో దీన్ని న్యూమినేటర్ అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ 2ని ఏమంటాం అంటే హారము, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? డినామినేటర్ అని అంటాం. ఓకేనా? సో పైదానేమో లవము, కింది వాటినేమో హారము, న్యూమినేటర్ అండ్ డినామినేటర్. సో ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే డినామినేటర్ గురించి మాట్లాడుతున్నా. దేని గురించి మాట్లాడుతున్నామా? డినామినేటర్ గురించి మాట్లాడుతున్నాం. సో డినామినేటర్ అంటే హారం గురించి మాట్లాడుతున్నాం. సో డినామినేటర్లో కనుక 3 కానీ 6 కానీ 9 కానీ 3 కానీ 6 కానీ 9 కానీ ఈ నెంబర్స్ ఉంటే ఎక్కడ? డినామినేటర్లో. డినామినేటర్లో 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే డిజిటల్ సమ్ మెథడ్ పనిచేయదు. డిజిటల్ సమ్ మెథడ్ పనిచేయదు. మరి న్యూమినేటర్లో ఉండొచ్చు అంటే ఉండొచ్చు. నేను ఎక్కడ ఉండకూడదు అని చెప్పాను? డినామినేటర్లో ఉండదు. న్యూమినేటర్లో ఉండొచ్చా? ఉండొచ్చు. సో డినామినేటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది నాన్న, 5/3 ఉంది అనుకో, ఇక డిస్టెన్స్ సమ్ మెథడ్ యూజ్ చేయొచ్చా? చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 3/5 ఉంది, డిస్టెన్స్ సమ్ మెథడ్ యూజ్ చేయొచ్చా? చేయొచ్చు. సో దీని ఏమంటారు అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3, 3 యొక్క గుణిజాలు అని అంటారు. 3 యొక్క గుణిజాలు. క్లియర్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఎక్కడ యూజ్ కాదు? సెకండ్ పాయింట్, సుమారుగా. ఏం పదమమ్మా? దాదాపుగా, సుమారుగా. దీని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే అప్రోక్సిమేట్లీ అంటాం. ఏమంటున్నానా? అప్రోక్సిమేట్లీ అని అంటాం. ఈ అప్రోక్సిమేట్లీ లేదా దాదాపుగా, సుమారుగా అనే పదం ఉన్నట్లయితే అక్కడ డిజిటల్ సమ్ మెథడ్ యూజ్ కాదు. ఓకేనా? క్వశ్చన్లో కనుక దాదాపుగా, సుమారుగా, ఇంగ్లీష్లో అప్రోక్సిమేట్లీ అనే వర్డ్ అవుపడితే అక్కడ ఈ మెథడ్ పనిచేయదు. ఒకవేళ ఈ వర్డ్ అవుపడకుండా ఎలా ఉంటుందంటే క్వశ్చన్లో ఇలా ఉంటుంది కదా, √3 = 1.43 డాష్ 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 అని ఇట్లుంటుంది. ఎస్ ఆర్ డాష్ 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 అంటే ఏంటి? ఈ వాల్యూకి ఎండింగ్ ఉంటుందా? ఉండదా? ఉండదు. ఈ వాల్యూ అనేది ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఆ వాల్యూ కంటే ఎండింగ్ అనేది ఉండదు. అలాంటి సందర్భంలో కూడా డిజిటల్ సమ్ మెథడ్ పనిచేయదు. అలాంటి సందర్భంలో కూడా డిజిటల్ సమ్ మెథడ్ పనిచేయదు. ఈ 2 సందర్భాల్లో తప్ప మిగతా అన్ని సందర్భాల్లో డిజిటల్ సమ్ మెథడ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అందరికి అర్థమవుతుందా? నెక్స్ట్ మరొకసారి చూడండి, షార్ట్ ఫామ్లో మెథడ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ వన్, ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఏం ఉండాలి? ఆప్షన్స్ ఉండాలి. రెండవది ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇన్వాల్వ్మెంట్ జరగాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎన్ని? 4. ఏంటి అంటే +1 -1 × 1 డివిజన్ 1. సో వీటిని ఏమంటారంటే 4 ఫండమెంటల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని అంటారు. 4 ఫండమెంటల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. వాట్ ఆర్